హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను నా ఫేవరెట్ పకోడీ చేస్తున్నాను, కానీ కొంచెం స్పెషల్గా మునగాకుతో చేస్తున్నాను. మునగాకుని కాడలు లేకుండా ఆకులు మాత్రమే తీసుకొని క్లీన్ చేసుకోవాలి. ఫస్ట్ కొంచెం వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక 2 పెద్ద సైజ్ ఆనియన్స్ కట్ చేసుకొని ఒక 2 పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర వేసుకోవాలి. ఇవన్నీ రెడీ చేసుకున్న తర్వాత బౌల్లో మునగాకు వేసుకున్నాను. మునగాకు క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకున్నా కదా, అది బౌల్లో తీసుకొని మునగాకు ఇప్పుడు తీసుకుంటే చాలా హెల్త్కి మంచిది. ఆషాఢ మాసంలో మునగాకు తింటే హెల్త్కి చాలా మంచిదని చెప్తూ ఉంటారు కదా, అందువల్ల ఈ మునగాకుతో పప్పు, పచ్చడి ఇలా రకరకాలుగా చేసుకుంటే ఇలా పిల్లలకి పెడితే హెల్త్ ఇష్యూస్ రాకుండా ఉంటుంది. తర్వాత కరివేపాకు, కొత్తిమీర, ఒక 2 బౌళ్ళ శనగపిండి, ఉప్పు, పసుపు, కారం, జీలకర్ర, కొంచెం ధనియాల పొడి వేసుకోవాలి. నేను చిన్న స్పూన్తో తీసుకున్నాను అన్నీ. ఇవి వేసుకున్న తర్వాత 1/2 కప్పు బియ్యపిండి కూడా వేసుకుంటే కొంచెం క్రిస్పీగా కూడా ఉంటుంది. ఇలా ఇవన్నీ వేసుకున్న తర్వాత మొత్తం కలిపేసుకొని పకోడీ వేసేసుకోవడమే. ఇంకా ఆనియన్ వేసుకున్నాం కదా, అందులో కొంచెం వాటర్ వచ్చేస్తుంది, అందువల్ల వాటర్ చూసుకుంటూ కలుపుకోవాలి. లూజ్గా కలుపుకోకూడదు. పకోడీ ఓన్లీ ఉల్లిపాయతోనే కాకుండా ఇలా మునగాకుతో, తోటకూరతో ఇలా రకరకాలుగా చేసుకుంటే ఎంతో టేస్టీగా కూడా ఉంటుంది. అంతేకాకుండా హెల్త్కి కూడా చాలా మంచిది. ఇలా పిండి అంతా కలిపేసుకొని ఫస్ట్, తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ ఇలా పిండి కలిపేసుకొని పెట్టుకోవాలి. ఇలా నేను చూపించిన విధంగా కలుపుకొని పెట్టుకోవాలి. ఇలా అయితే క్రిప్సీగా వస్తుంది. తర్వాత కడాయి పెట్టుకొని ఆయిల్ పోసుకొని, ఆయిల్ కొంచెం వేడయ్యాక పకోడీ వేసేసుకోవాలి. పకోడీ వేసుకునే వరకు సిమ్లో పెట్టుకొని తర్వాత హై ఫ్లేమ్ పెట్టేసుకొని పకోడీ వేయించుకోవాలి. ఈ పకోడీ ఈవినింగ్ స్నాక్స్ టైంలో పిల్లలకి ఇలా మునగాకుతో చేసి పెడితే ఇష్టంగా కూడా తింటారు. లంచ్ టైంలో మనం పప్పుచారు చేసుకుంటాం కదా, అప్పుడు ఈ పకోడీ చేసుకొని తింటే చాలా టేస్టీగా కూడా ఉంటుంది. అందరూ ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. అందరూ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.